నమస్తే. లేదు తగ్గేది లేదు. బాగున్నారా? లేదు తగ్గేది బాగున్నా. 1 year అయిపోయింది అప్పుడే. ఈ ఏడాది పరిపాలన మీద, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మాట్లాడదాం. అసలు ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలా అనిపిస్తుంది మీకు? ఈ ప్రభుత్వం మీద వీడు వచ్చాడు జగన్ గారు దొంగనాగడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా ముఖ్యమంత్రి, వచ్చిన అమ్మఒడి వచ్చింది, పేదలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నాడు. అన్నయ్య వచ్చాడు, పెట్టాపరలో గెలిచాడు. ఓకే, చంద్రబాబు నాయుడు మొత్తం గడుస్తున్నాడు. జయ చిరంజీవి. మీ అన్నయ్య గురించి మాట్లాడదాం కానీ ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏమన్నా మంచి చేసిందా ప్రభుత్వం? అంటే చేశారు, అమ్మఒడి వచ్చింది. ఓకే, పింఛన్ వచ్చింది. ఓకే, మరి ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. లేదు, ఇల్లు ఇస్తా అన్నారు. జగన్ ఏం చేశాడు? ఇల్లు ఇవ్వాలా. ఓకే, ఆయన ఇస్తాడు, చంద్రబాబు ఇస్తా అన్నాడు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కారు చచ్చిపోతే ఒక కుర్రోడు చచ్చిపోయాడు కారు కింద, పెద్ద ఆయన సింగయ్య చచ్చిపోయాడు. ఏమన్నాడండి? అదే కారు కింద పవన్ కళ్యాణ్ చచ్చిపోతే అమ్మటి 5 నిమిషాలు వస్తాడు. నా ప్రశ్న మీకు అర్థం కాల. జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా అంటే ముఖ్యమంత్రిగా? గెలవడు. 2వ సంవత్సరం కూడా ఆయన గెలుస్తాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు జగన్ గెలవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయంలో? ఎందుకు అనుకుంటున్నారు జగన్ గెలవరని? పేదలు పెట్టేస్తే బాగుంటది. ఓకే, ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలు తెచ్చారు. ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలు తెచ్చారు. కిలో బియ్యం. ఓకే, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, పేదలు తింటున్నారు. 5 రూపాయలకి అన్నం, 5 రూపాయలకి ఇడ్లీ ఇస్తారు, సాంబార్ ఇడ్లీ ఇస్తారు, అన్ని పెడుతున్నారు. పేదలు పెడుతున్నాడు ఆయన. చచ్చిపోయిన మోహన్ బాబు ఎక్కడున్నాడు? రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మొత్తం మీద ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు? పేదలు పెడుతున్నాడు పాపం. సో ఏడాది పూర్తి అయిపోయింది, ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? 5 సంవత్సరాలండి. 1983 మా టీడీపీ జెండా. ఓకే, అంటే మా అన్నగారు టీడీపీ నాయకుడు. అయితే ఆయన జెండాని ఇంకోలా వేరారు. ఆయన మేము ఈ రోజు కష్టపడతామంటే కారణం ఏంటంటే ఆయన లేక. ఓకే, బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేక ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి చేశాడు, ప్రజలకు మంచి చేశాడు. 10 రూపాయలు చిన్న 10 రూపాయలు పెట్టాడు జనాలకి. ఈ సంవత్సరంలో ఏం మంచి చేశాడు చంద్రబాబు? ఈ జనాలని ఈ రోజు మన రాయలసీమలోని పాయింట్ ఈ సీమ పాయింట్ అనలేదండి. ఓకే, ఇక్కడ మనకి పోలవరం ప్యాకెట్ పాయింట్ కానీ ఏది కానీ ఆలోచించి నేను ఉన్నానని దిగాడు. ఓకే, అంత వేగంగా చేపిస్తున్నాడు. మరి సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాదండి, ఎందుకు కాదనుకుంటున్నారు? ఈ రోజు ఎవరైనా సరే నాన్న పవన్ కళ్యాణ్ సీఎం అది వరకు వస్తుంది అంటే జగన్ గెలిచే అవకాశం లేదు. ఎందుకు లేదనుకుంటున్నారు? జగన్ అవునండి. ఎందుకంటే కావాలని తండ్రి గారు సావదంగింది వాడే, అన్నిట్లోనూ సంవత్సరం వాడే. 5 ఎప్పుడు 1965 నుంచి ప్రత్యేక తెలంగాణ అన్నది ఎప్పుడు రాంది. తండ్రి సావదంగినాక తెలంగాణ తీసుకొచ్చారు కేసీఆర్. అయితే ఒకడు ఆడు నా కులంలో పుట్టాడు, ఆడి ఎలవం దొరకదు, కొప్పులు వెలమ. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మా అన్న అండి, నా దేవుడు. అయితే ఈ రోజు సినిమాలు తీశాడు. వాడు గొప్ప చెప్పుకోవడం కాదండి. వాడు ఒకటి అన్నాడు, గాలికి వచ్చావు జగన్ గాలికే పోతావరా అన్నాడు. గాలికే పోయాడండి. ఎందుకు పోయాడు? భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకాశం ఉందా? రేపన్న ముఖ్యమంత్రి మా అన్న కళ్యాణే. ఎందుకని ఆయన రావాలి, మేము ఆయన కాళ్ళకి దండాలు పెట్టాలి. మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద అంటే ఈ రోజు మేము చదువుకున్న రోడ్ల మీద పడ్డామని కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రత్యేక తెలంగాణ గురించి చాలా విధంగా జనాలు ఎంతమంది వాళ్ళు పడ్డారు. ఆడపిల్లలు ఈ రోజు పిట్టడి బంకుల్లోని లాడ్జీల్లోని ఉద్యోగాలు చేస్తున్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు. వాళ్ళ గురించి కారణం ఏంటంటే ఈ యాదవే అన్నదానికి కారణం. అందులో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉండటం వల్ల ఇంకా బాగా జరిగింది. సో తల్లికి వందనం విడుదల చేసామని ప్రభుత్వం చెప్తుంది. అవును, సో విడుదల చేశారు. అలాగే సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి ఉండేది, ఇప్పుడు తల్లికి వందనం విడుదల చేసిన ప్రభుత్వం. తల్లికి వందనం, వందనం పథకం పేరు వందనం. అందరికి పడ్డాయని ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే పడ్డాయా? కొంతమంది పడలేదు సార్. చాలా మంది బాధపడుతున్నారు. అందరికీ పడలేదు, కొంతమంది పడలేదు. మరి వాళ్ళకి కూడా పడే ఆలోచన మీరు చెప్పండి. మరి సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం? ఆయన ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి? ఏమీ చేయలేడు. ఇంకా పోలీసులు అందరికీ ఏదో చెప్తాడు, పోలీసులు అందరూ ఎదురుతాడంట, లాక్కొస్తారంట. రిటైర్ అయిపోయినా కూడా అరెస్ట్ చేసేస్తే సరిపోతుంది. అంటే ఖచ్చితంగా ఈసారి నేనే గెలుస్తాను, అందరికి సినిమా చూపిస్తాను అంటున్నాడు ఆయన.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అరెస్ట్ మంచిది. మరి జగన్ అభిమానులు ఏం చెప్తున్నారంటే ఈసారి మేమే వచ్చేది. పొద్దున పేపర్లో కారు కింద పడిపోయాడు సింగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మనే కదా, ఆయన అమ్మంది కారు మీద పడిపోయినప్పుడు పక్క లాగేమంటాం ఏంటి, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా ఆయన్ని. ఆడియంటే నా పల్లూరు దానిలో A2 అయితే పెట్టింది ప్రభుత్వం, జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి ఆడియనేస్తాను అదేలే నాది పల్లూరు. నా ప్రశ్న ఏంటంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? జగన్ అవుతేనే బాగుంటది, కాకపోతే ఇలా చేయకూడదు. సో మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద మరి ఆయనకి న్యాయం చేయాలి. ఆయనకి న్యాయం చేయాలి, ఓకే. బట్ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉన్న ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకుండా గెలవాలి. ఓకే. సో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్పట్లా? దేవుడు మాట్లాడదాం, పవన్ కళ్యాణ్ టాపిక్ మాట్లాడడం. మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ఏంటి ఒక్క మాటలో? ఏది మాకేమి ఇచ్చారండి, మాకేమీ లేదు. స్వయం కృషి సినిమా చేసేస్తే మాకు పనులు లేవు. ఎలా ఉన్నాను మిమ్మల్ని కూడా పట్టించుకోవాలి ప్రభుత్వం. సో మొత్తం మీద నచ్చిందా నచ్చలేదు ఈ ప్రభుత్వం అంటే? పట్టించుకున్నారు. క్యాష్ బిల్లింగ్ క్యాష్ బిల్లింగ్ వద్దు, కానీ ఈ ప్రభుత్వం మీద మీకు నచ్చిందా నచ్చలేదు ఇప్పటి వరకు అంటే? సార్ బాగుంది సార్. సో 1 year కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తున్నారండి. సూపర్ 6 అన్నాడు, కనీసం సూపర్ 3 అన్నా నెరవేరుస్తే ఓకే బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు బాగానే చేసి వాళ్ళే. తల్లికి వందనం విడుదల చేసింది ప్రభుత్వం, దాని మీద మీ అభిప్రాయం? చేసింది. అవును, అందరికీ ఇస్తున్నారు. ఆయన ఓట్లు వేయని వాళ్ళ, ఆయనకు ఓట్లు వేయని సమాజానికి కూడా ఈ దీనివల్లనే వాళ్ళు ఎక్కువ పెన్షన్లు పొందారు. ఓకే, అమ్మఒడి ఇవన్నీ పొందారు. ఆయన ఓట్లు వేయని వాళ్ళే ఎక్కువ పొందారు. గత ప్రభుత్వంలో ఒక విద్యార్థికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎంతమంది అంతమందికి ఇచ్చారు. ఈయనకి ఎవరైతే ఓట్లు వేయలేదు ఆ ఫ్యామిలీలే దీనివల్ల ఎక్కువ. మరేంటి జగన్ 2.0 ఉంటుందని చెప్తున్నారు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద అభిప్రాయం? అది ఏం జరిగేది లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలు ఏదో శాంతి కావాలనుకుంటున్నారు. ఈయన రప్ప నరుకుతామనే చెప్తున్నారు వాళ్ళు, ఖచ్చితంగా అంత నమ్మకం ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి అందరు సపోర్ట్ చేస్తున్నారు. కాలు కింద పోతానే అది చాలా తేలిగ్గా దానికి ఎదురుతాడే. ఇది నేను చాలా పతివ్రతను అంటాడు. అంటే ఎవరు ఎదురొచ్చినా కూడా నరికేస్తారంట. ఈసారి ఖచ్చితంగా మేమే వస్తాం అంటున్నారు వాళ్ళు. మరి వైసీపీ, దాని మీద మీ అభిప్రాయం? జనాలకి, మా సాధారణ జనాలు కూడా ఆయన చేస్తున్నాడు. నేను అడిగేది వైసీపీ ఇలా వ్యాఖ్యలు చేయడం గురించి, ఈ నరుకుళ్ళు ఏంటి, చంపడాలు అవి ఏం చేయకూడదు. ఒక బాధ్యత స్థానంలో ఉండే వాళ్ళు అలాంటివి చెప్పకూడదు, దానికి సమర్థించకూడదు. సో మొత్తం మీద ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన ఏం వ్యతిరేకంగా ఏం లేకుండా అనుకూలంగానే, బాబుకు అనుకూలంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన రప్ప ఆయన మంచి, ఇప్పటికి కూడా ఆయనకు అలాంటి సమాజం ఆయన వెనకలే ఉంది. ఓకే, రప్ప సమాజం చాలా వరకు ఆయన కంట్రోల్లో ఉంది, ఆయనకు ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? కలిసి ఉంటేనే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏమన్నా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? అలాంటివి ఏం ఆయన ఆశలు పెట్టుకోకూడదు. ఓకే, మరి జన సైనికులు ఆశిస్తున్నారు కదా, అవన్నీ లాస్ట్ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అలా చూసుకోవాలా. ముందుగా అలాంటివన్నీ పెట్టుకుంటే కానీ మళ్ళీ రప్ప వాళ్ళే వస్తారు. నమస్తే, బాగున్నారా? సంవత్సరం అయిపోయింది, ఈ ఏడాది పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాబు గారు బాగా నడుస్తుందండి. పింఛన్ ప్రస్తుతానికి ఇస్తాడు, మంచిది. ఇంటికి వచ్చి 5ంటికి వచ్చేస్తాడు బిల్లికెళ్ళరు. ఓకే, ఇంటికి వచ్చి బిల్లికెళ్ళ 5ంటికి ఇస్తాడు, పింఛన్ బాగా ఇస్తాడు. ఓకే, మొన్న అమ్మ ఒడి కూడా బాగా ఇస్తాడు. తల్లికి వందనం విడుదల చేసింది ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకి, దాని మీద మీరేం చెప్తారు? తల్లికి వందనం అది కూడా నడుస్తుంది, ఎవరిదిగా. ఓకే, ఇప్పుడు అమ్మ ఒడి ఇస్తే బాగానే, అప్పుడు జగన్ మీద బాగానే పని చేస్తాడు. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీరు అందరూ ఆయన మాట ఇది. ఇప్పుడు అందరూ నేనే ప్యాకెట్కి వెళ్తాము, నేనే గెలుస్తా ఉంటాను. అంటే జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? అది చెప్పలేము. పదే ఖచ్చితంగా మేమే వస్తాము, రప్ప నరికేస్తాం అంటున్నారు జగన్ అభిమానులు, వైసీపీ వాళ్ళు. అదే రాంగ్ స్టెప్, అది దౌర్జన్యం ఎక్కువైపోయింది. దొరికిన నరుగుతారండి ఈసారి. చాలా తప్పు కదా. దొరకమంటున్నారు, చంపమంటున్నారు, కొడతామంటున్నారు. తప్పు కదా. ఓకే, రేపు నువ్వు ఉంటావు, ఎల్లు రాయి ఉంటారు. అది మరి ఈసారి ఖచ్చితంగా వచ్చేస్తామంటారు మరి వాళ్ళు. అది ఓకే, మరి రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు బాబు గారు, అందరూ బాగున్నాయి. మొన్న ఇంటి పనులు పెంచారు వచ్చి బాబు, సిపిఎం వాళ్ళు పేపర్ ఇచ్చారు. ఓకే, ఇంటి పనులు కరెంట్ మీటర్ ఇచ్చారు, అన్ని మామూలే. అదేలే,
ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారా రానున్న సమయాల్లో? ఎన్నికలప్పుడు చెప్పిన హామీలన్నీ చేస్తారా ఈ ప్రభుత్వం? చేస్తారు. ఇప్పుడు ఓకే, అమ్మఒడి ఇచ్చారు, పింఛన్ కట్టిస్తారు, బాబు గారు బాగానే మెడి చేస్తారు. లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ మీద, లోకేష్ మీద మీ అభిప్రాయం? తెలియదు నాకు. లోకేష్ ఎవరో తెలుసా? ఎవరు? బాబు గారు కొడుకు, కుమారుడు. ఆయన వేరే కదా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం? సో మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? బాగా చేస్తారు. ఓకే అన్న, నమస్తే. నమస్తే. సో ఏడాది పూర్తయింది. అవును. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పనితీరు అయితే బాగుంది, కానీ ఇంకా కొద్దిగా ఉద్యోగాలు ఎవరికన్నా కల్పిస్తే అది బాగుంటుంది. ఓకే, అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేసిన ఏడాది కాలంలో మీకు తెలిసి? అంటే మంచి అంటే ఎంతవరకు అంటే అది సగమే చేస్తుంది, కానీ సగం చేయట్లా. ఓకే, సగం ఏం చేశారు, సగం ఏం చేయలేదంటే? సగం అంటే ఎవరైనా ఉద్యోగాలు లేని కల్పించాలి. ఈ తల్లివందనం ఇవన్నీ పెట్టారు, అవి కాకుండా ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది. 10th వాళ్ళకి ఇంటర్ బేసిక్ మీద ఏమైనా ఉద్యోగాలు కల్పిస్తే అది బాగుంటుంది. ఓకే, మరేంటి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద దానికి అయితే సీన్ లేదన్న జగన్మోహన్ రెడ్డికి. సీన్ లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన బోల్డ్ చేసింది అంటే అన్న ఒక మనిషిని తిట్టాడనే కనిపించకుండా చేశాడు. రౌడీజం రెచ్చిపోద్ది. బట్ ఈసారి మేమే వచ్చేది విని సరే రప్ప నరికేస్తామంటారు వైసీపీ. రప్ప అని నరికేస్తా అన్న ఏముండదు అన్న, నరికేది ఏముండదు, కనిపించకుండా వెళ్ళిపోతారు అంతే. వీళ్ళ నాన్నగారిని నేను మెచ్చుకుంటా, ఇంకా రాజశేఖర రెడ్డి గారిని. ఓకేనా? రప నరికేస్తాం అంటే ఎవరు ఊరుకొని కూర్చోరుగా. ఓకే, అది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన మంచోడే, కానీ ఆయన కూడా ఏది ఎప్పుడు కాపులు అని ఎత్తుతాడు, అది ఎవరికి నచ్చదు. అది అంతే, క్యాస్ట్ ఫీలింగ్ తేకూడదు. సో డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇప్పుడు ఆయన, ఉప ముఖ్యమంత్రి. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు కూడా బాగుంది, కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలని నేను చెప్తున్నా అంతే. నెక్స్ట్ అదే ప్రశ్న, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఉండిద్ది కన్ఫామ్ గా. అది ఎలా ఉండిద్ది అంటే ఆయన సొంతంగా పోటీ చేసిన మళ్ళీ గెలవలేడు. ఓకే, పవన్ కళ్యాణ్ ఒంటరిగా అయితే గెలవలేడు. ఓకే, కూటమిలో వెళ్తేనే గెలుస్తాడు. చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం బాగుందన్న.